కాలం కలిసి రాకపోతే పక్కకున్న చెల్లె ఆగమాగమయ్యి మన పైకి వస్తుంది అంటే ఏమో అనుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెళ్ళు బయటకొచ్చి తాను నిస్సిగ్గుగా ఎలాంటి ఆధారాలు లేకుండా దారుణమైన మాటలు మాట్లాడుతుంటే నిజంగా ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి ఈరోజు అంతా కూడా సమాజంలో ఉంది. తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ కూటమి కానీ ఎవ్వరికి ఎక్కడ మద్దతు తెలపకుండా తెర వెనకాల చంద్రబాబు వేసిన ఓ ఇత్తనమే నారా ఇత్తనం షర్మిలమ్మ గారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారిపై అరవడం, పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారిపై రోజు రోజుకు డోసులు పెంచుకుంటూ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు నిజంగా వెనకాల కారణాలు ఏమున్నాయి? అసలు షర్మిల ఈ స్థాయి దాకా దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై సంచలన ఆసక్తికరణ అంశాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముందుగా షర్మిల గారి భర్త బ్రదర్ అనిల్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన నా వృత్తి ధర్మం తాను నిర్వహిస్తూ అలాగే రియల్ ఎస్టేట్ అని ఇతర బిజినెస్లు కూడా చేస్తుంటుంటాడు. షర్మిలమ్మ గారు బ్రదర్ అనిల్ ఇద్దరు కూడా గొప్పగానే వెనకాల కాస్తో కూస్తో డబ్బు కూడా జమ చేసుకున్నట్టుగా కూడా అర్థమవుతుంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల షర్మిలకు ఈ స్థాయిలో కక్ష పెంచుకోవడానికి గల కారణం, ముందుగా షర్మిలమ్మను ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకైతే ఒకటి అర్థమవుతుంది. తానేదో తన తండ్రి పేరు నిలబెట్టడానికో తండ్రి పేరు పోతుందనో ఇలాంటి వాటికి ఏది కూడా షర్మిలమ్మను అయితే పెద్దగా వచ్చిన దాఖలాలకు లేదు రాజకీయాల్లో. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గానే తాను వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టడం అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా తనకు ఇమేజ్ డ్యామేజ్ చేసే కార్యక్రమంలో భాగంగానే తను కాంగ్రెస్లోకి వెళ్ళడం అయితేనేమి, తన ఇమేజ్ను డ్యామేజ్ చేసే మాదిరిగానే ఈరోజు జగన్పై వైఎస్ వివేకానందరెడ్డి చిన్నాన హత్య కేసును ముడిపెట్టి మాటలు మాట్లాడుతున్నాడు. ఏ అంశాల్లో చూసినా లక్ష్యం మాత్రం షర్మిల గారికి ఒకటే, జగన్ను రాజకీయంగా దిగజారాలి, జగన్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలి, పూర్తిగా తను పతనం చేయాలి అనే దిశగానే షర్మిలమ్మ ఆలోచనలు ఉన్నాయి తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏదైనా చేయాలి అన్న కక్ష మాత్రం తనలో 1% కూడా లేదు. ఇక్కడ షర్మిల గారు మొదటి నుంచి చెబుతున్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మాదిరిగా పాలన చేయట్లేదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మాదిరిగా పాలన చేయలేనప్పుడు మొదటి రోజుల్లో నువ్వు ఎందుకు బయటికి రాలేదు? వైఎస్ఆర్టీపీ అనే పార్టీని తెలంగాణలో పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఒక పార్ట్ మొత్తం తెలంగాణలో నిలబడి ఇక్కడే పెరిగా ఎందుకు రాజశేఖర బిడ్డను పొద్దున్న లేస్తే రాజశేఖర బిడ్డను అని ఇలా పొద్దున్న లేస్తే మాట్లాడిన షర్మిల ఫైన్ టైం రాగానే కాంగ్రెస్లోకి విలీనం కావడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో ఎక్కించిన ఆ కాంగ్రెస్ పార్టీ నీచమైన పార్టీలోకి వెళ్ళడమే జగన్పైకి యుద్ధం చేయడం. వెరసి వీటి వెనకాల ఉన్న కారణాలు ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే షర్మిల బ్రదర్ అనిల్ ఇద్దరు కూడా కలిసి భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం చేత ఆమోద ముద్ర వేయించుకునే ప్రయత్నం చేశారట. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పుకోలేదట. ఓ 1000 కోట్ల ప్రాజెక్టు, సుమారుగా 1000-2000 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అన్నా జగన్ అన్న, ఇక నువ్వే కదా సీఎం, మనం పరంపరం అన్నట్టుగా షర్మిల గారు ఒక రౌతు వేయడం జరిగిందట. దీనికి జగన్ అసలు ససేమిరా అన్నాడట. తప్పుడు పనులు నేను చెయ్యను, ఆర్థిక లావాదేవీలు కానీ కుటుంబ సభ్యులకు ఎలాంటి హెల్పులు నన్ను అడగకండి, ప్రభుత్వం వేరు కుటుంబం వేరు అని జగన్ తెగేసి చెప్పేశాడట ముఖం ముందే. దీంతో షర్మిలకు అక్కడ మొదలైన ఇక ఆట. అప్పటిదాకా నేను చెప్తే అన్న కాదనడా అన్న గర్వంతో ఉన్న షర్మిలకు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అడుగుతున్నది పద్ధతి ప్రకారం లేదు కాబట్టి, అవినీతి మాదిరిగా కనబడుతుంది కాబట్టి మొదట రాగానే మా చెల్లెలను లేపుకోవాలి, ఇలా డబ్బులు ఆమెకు లబ్ధి చెందుతుందంటే ఇది కరెక్ట్ విధానం కాదు కాబట్టి ఆయన 1000 కోట్ల ప్రాజెక్టుకు నేను అంగీకారం తెలుపను, ఇది మీ ఇష్టం, నేను నా ప్రభుత్వ తరపు నుంచి అయితే ఇలాంటివి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేను అని జగన్ కరాకంటిగా చెప్పడం జరిగిందట. వైఎస్ విజయమ్మ గారిని మధ్యలోకి తీసుకొచ్చినా జగన్ ఒప్పుకోలేదు అని సమాచారం అందుతుంది. వెరసి దీనివల్ల స్టార్ట్ అయిన ఒక చిన్నగా ఇక పెద్దగా అయింది. అల్టిమేట్గా నువ్వేంది నాకు చెప్పేది అనే స్థాయికి పోయింది. ఒక టైంకు నువ్వు చెప్తే నేను వినాలన్న స్థాయికి వెళ్ళింది. నీకన్నా రాజశేఖర రెడ్డి అంటే మా తండ్రి, నా నాన్న నాకు కూడా నేను నాన్న బిడ్డను అంటూ తాను నిరూపించుకుంటాను నేను ఇంకో రాజకీయ పార్టీ పెట్టి అని వైఎస్ఆర్టీపీ పెట్టడం అయితేనేమి, అది విలీనం చేయడం అయితేనేమి, మళ్ళీ ఇక్కడికి రావడం అయితే, వీటి వల్ల జరిగే పరిణామాలు అయితే ఈ భర్త బ్రదర్ అనిల్ తెర వెనకాల చేయిస్తున్న ఆటనే ఇదంతా అని ఒక వర్గం అంటున్నారు. కానీ బిజినెస్లో దెబ్బ కొట్టాడు అంటే బిజినెస్ ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు, అది అవినీతి, కరెక్ట్ విధానంగా సంపాదించుకునే మార్గం కాదు కాబట్టి దానికి ఒప్పుకోలేదు, అది ప్రభుత్వం గండిగొట్టి చేయాల్సిన పని కాబట్టి
ఆ ససేమిరా అన్నాడు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు కాదు అని. దీనికి గల కారణం ఏంది, నువ్వు ఏ రకంగా ఇవన్నీ కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే, వైఎస్ఆర్ టీపీ పార్టీకి సంబంధించిన షర్మిలకు అతి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి రాఘవారెడ్డి గారు ఇటీవల బయటికి వచ్చి తాను చేస్తున్న ప్రతి ఆరోపణ కరెక్టే, తాను చెబుతున్నది అన్నీ కూడా 100% కరెక్టే అంటున్నారు చాలామంది. తాను మొదటి నుంచి చెప్తున్నది ఇదంతా మేము ఆయన మాటల్లో నుంచి తీసుకొచ్చిన అంశాలు ఇవన్నీ కూడా, మేమేది కొత్తగా కల్పిదాలు కావు, ఇది కొత్తగా ఏదో చెప్పేది కాదు. ఆయన చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, ఆయన చెప్పిన మాటలే. దీనికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఈ మాటల కంటే? ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల వేదికగా నామినేషన్ వేసిన తర్వాత ఒక సంచలన కామెంట్లు చేయడం జరిగింది, చిన్నాన్న గురించి చేయడం జరిగింది. అలాగే ప్రజలిచ్చిన నా పాలన ప్రజల కోసం, ప్రజల బతుకులు మార్చడానికి తప్ప మన కుటుంబ ఆర్థిక వ్యవస్థలు మార్చుకోవడానికి కాదు, మన కుటుంబం పైకి రావడానికి కాదు, మీకోసం పనిచేయడానికి కాదు, ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ఒక డైలాగ్ కొట్టడం జరిగింది. వెరసి దానికి చాలా లింక్స్ కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న మెరుపులా స్టార్ట్ అయిన ఈ వివాదం ఇక చివరికి జగన్ను ఢీకొట్టాలి, ఆయన్ని ఢీకొట్టాలని ఆయనకు తన తండ్రి ప్రత్యర్థుల ఇంటికి ఆ పార్టీకి సంబంధించిన కలర్ చీర కట్టుకొని వెళ్ళడం అయితే కరెక్ట్ అయితే కాదు అని జగన్ కూడా అన్నారు. ఎల్లో చీర కట్టుకొని వెళ్ళడం అంటే అది చీరను నిందించడమో లేదో ఆ కట్టుకున్న వ్యక్తిని నిందించడమో కాదండి. ఇది తరతరాలుగా కొన్ని ఏళ్ళ నుంచి మన ప్రత్యర్థిగా భావిస్తూ వస్తుంది. మన బాగుండొద్దు, మన రాజకీయ ఎత్తడుగులు కూలిపోవాలి. ఆనాడు తండ్రిని అనుకున్నాడు, ఆ తర్వాత కుమారుడిపై ఇంత రేంజ్లో చంద్రబాబు కుట్ర చేస్తుంటే అలాంటి చంద్రబాబు దగ్గరికి ఏకంగా పసుపు చీర కట్టుకొని వెళ్ళినామంటే జగన్కు ఎంత రేంజ్లో మండాలి అనేటట్టుగా తిను బిహేవ్ చేస్తుంది అన్నది మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా కూడా ఒక కుట్రపూరితమైన చర్య అని పెద్దగా అనాల్సిన అవసరం లేదు. ఇది సింపుల్ యాజ్గా చెప్పాలంటే జగన్ను మానసికంగా ఇబ్బందికి గురి చేయాలి, తట్టుకోలేనంత స్థాయికి జగన్ జీర్ణించుకోలేనంత స్థాయికి ఆయన్ని ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఆలోచనతోనే షర్మిలమ్మ ఈ అడుగులు వేసినట్టుగా కనబడుతుంది. ఈ అడుగుల వల్ల జరిగే నష్టం అయితే భారీగా షర్మిలకే 100% కనబడుతుంది తప్ప ఏ ముక్క జగన్కి అయితే ఇది అటాచ్ కూడా కాలేదు. తండ్రిని తిట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, తండ్రి చావు కోరుకున్న వ్యక్తి, ఆనాడు తండ్రి చావును కోరుకున్నాడు, ఈరోజు కుమారుడు చావు కూడా కోరుకుంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తి జతగట్టి అలాంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి బొకేలిస్తూ పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తూ ఇలా చంద్రబాబుకు తెర వెనకాల షర్మిలమ్మ ఇద్దరు రాజకీయం అయితే బట్టబయలైపోయింది. చంద్రబాబు కాంగ్రెస్ను నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారి విత్ ద హెల్ప్ ఆఫ్ రేవంత్ రెడ్డి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా మరోసారి కుండబద్దలు కొట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు డైరెక్షన్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు, దిక్కుమాల రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు అని కూడా జగన్ కుండబద్దలు కొట్టడం జరిగింది. అల్టిమేట్గా ఇదంతా కూడా షర్మిలమ్మకు మైనస్ అవుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ అనే అర్హత కోల్పోయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే నాకు నా రాజశేఖర్ బిడ్డ అని అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. 15 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణించి. సరే గొప్పవాడు కావచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారు అయితే గొప్పవాడు కావచ్చు, రాజకీయం ఆ పరిస్థితులు అలా ఉన్నాయని కలిసి వచ్చాయి. బహుశా రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు బతుకున్నా కూడా ఇంకా పేరు కూడా వచ్చి ఉండేదేమో కాదు. ఎందుకంటే రాజకీయ పరిణామాలు అన్నది వేగంగా మారుతూ ఉంటాయి, డిసిషన్స్ అనేది. ఆయన ఇంకో పార్టీ పెట్టేవాళ్ళు, మరి ఇంకోటి అవ్వు. కానీ అక్కడి దాకే ఆయన ప్రయాణం ఉంది, అక్కడికే ఫుల్ స్టాప్ అయింది తప్ప అక్కడి నుంచి మనం బేరేజ్ వేసుకుంటే రాజకీయ జీవితం బాగుంది. అద్భుతమైన ప్రజల కోసం ఆయన కొత్తవి తేవడం, అవి ఇంప్లిమెంట్ చేయడం, ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అవి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి రావడం, ఇవి వెరసి ఆయనను అభిమానిస్తున్నారు, దేవుళ్ళ గొలుస్తున్నారు. దీన్ని పట్టుకొని మనం పైకి రావాలి. ఇదే పేరును పట్టుకొని మనం ఏదైనా చేస్తామంటే మాత్రం ఎర్రి నా కొడుకులు ప్రజలైతే కాదు. ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు ప్రజలు. కాబట్టి ఏది మంచి, ఏది చెడు, ఏది ఎప్పుడు, ఏది కాదు, ఏది అవును అనేది ప్రజానీకంకు తెలిసినంత బ్రహ్మాండంగా బహుశా ఏ రాజకీయ నాయకుడికి కూడా తెలిసైతే ఉండదు అనేది నా అభిప్రాయం. అల్టిమేట్గా షర్మిలమ్మకు చేస్తున్న తప్పుడు ఆరోపణలు, తప్పుడు నిందల్లో భర్త అనిల్ పాత్ర లేకుండానైతే ఉండదు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య బలమైన సంబంధం లేని ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టలేరు. ఖచ్చితంగా బ్రదర్ అనిల్ మొదలెట్టిన ఈ చిచ్చు ఈరోజు ఏకంగా నువ్వా నేనా అనుకునే స్థాయి దాకా పోయింది. కథ అంతా ఇదే అనేది, బ్యాక్గ్రౌండ్లో జరిగిన కథ అంతా ఇది అనేది మాత్రం సంచలనంగా తెలుసు.